కష్టం చూసినవు మా బాధను చూసినవు మాకు న్యాయం చేసినవు మాకు సాయం చేసినవు మా కష్టం చూసినవు మా బాధను చూసినవు మాకు న్యాయం చేసినవు మాకు సాయం చేసినవు అన్నా అంటే చాలు నేనున్నానంటావు ఆపద ఉన్నదంటే అండదండే అవుతావు తెల్లాలి ముద్దు బిడ్డవే నాదేళ్ల మనోహరన్న అభివృద్ధికి నాందిని పేరే జనసేన మనోహరన్న రావాలి అప్పుడు మన ఆటోలో కష్టాలు పోతాయి రోడ్లు బాగాక 1-2 గేర్ల మీద వెళ్తుంటే వెళ్ళి చాలక మళ్ళీ బంకులోకి వెళ్తే మళ్ళీ కొట్టుకు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది ఆ రోడ్లు ఒకటి లోకడ రోడ్లు ఎట్లా ఉన్నాయో అదే ప్రకారంగా మన సార్ గెలిపించిన తర్వాత రోడ్లు వేయించాలి అంత మించి లేదు మాకు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారయ్యా కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదయ్యా మాకు వచ్చింది చెబుతున్నారు మాకు వచ్చిన రాదు నా కొడుక్కి రాసింది కూడా చెడగొట్టేశారయ్యా లాస్ట్కి ఇప్పుడు ఏదైనా అద్దెలు కట్టుకుంటున్నారు 2500 ప్రతి వాళ్ళు 3500 4500 కట్టుకుంటున్నారయ్యా ఇప్పుడు ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయిల్ ఖర్చు పోను ఈ రోడ్ల మీద బస్సు తీసుకునే వాళ్ళకి 400-300 కూడా మిగులుతున్నా అది మరి రోజువారీ కట్టుకోవాలి సార్ దానివల్ల ఇబ్బంది ఉంటుంది నెల వచ్చే మరి కిస్తీ కట్టుకోవాలి అందువల్ల లోకడ బయట చేశారు మీరు అంత పరిశీలన చేయాలి మా ఆటో డ్రైవర్లు అందరూ మీకు అందరూ రుణపడి లోకడ ఎట్లా ఉన్నారు బయట ఉన్నారు కానీ మాకు ఆటోలు మరి ప్రశాంతంగా ఉండేట్టుగా మాకు మీరు చేయాలండి ఓకే వందనాలు ఆ మురళి అన్నయ్యకి ఇవాళ మీ సపోర్ట్ ఇచ్చి మా సార్ని మన ఊరు అయిన మన ప్రాంతం అయిన మన స్పీకర్ గారిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలి మన ఆటో కుటుంబాలు దగ్గర తెనాలి సబ్ డివిజన్లో 6,000 మంది ఉన్నారు మన సబ్ డివిజన్లో 6,000 మంది ఇంటికి 3 కాడికి వేసుకున్నా కూడా ఇన్ని ఓట్లు ఉండే చూడండి చాలు ఇవాళ 1000 రూపాయలు ఇస్తారు 2,000 ఇస్తారు ఒక రోజు ఉంటాయి లేదా 2 రోజులు ఉంటాయి 3వ రోజు మన దగ్గర డబ్బులు ఉండవు కానీ సారికి ఒక్కసారి మనం నిలబడితే 5 సంవత్సరాలు మనల్ని కాపాడతారు ఒక్కసారి మన సారికి సపోర్ట్ చేస్తే 5 సంవత్సరాలు మన నీడలాగా ఆయన ముందుండి మనకు ఏర్పాటు చేస్తారు ఈ ఒక్కసారికి మన అందరం కలిసి మనతో పాటు మన వాళ్ళతో పాటు అందరూ కలిసి అన్నయ్యతో పాటు చేసి కృతజ్ఞత గెలిపి సార్ని గెలిపించుకోవాలని ప్రార్థన మీ అందరి తరఫున మన తెనాలి గురించి ఆలోచించుకున్నప్పుడు మొట్టమొదటి సమస్య రోడ్లు. కాంట్రాక్టర్లు ఈ రోజున ఎంత దుస్థితిలో ఉన్నారంటే ఉన్న ఆస్తులు అమ్ముకున్నారు, కొన్ని జిల్లాలో అయితే ఆత్మహత్యలు తీసుకున్నారు, మరికొన్ని జిల్లాల్లో జిల్లా మొత్తం తీర్మానాలు చేశారు. మన ప్రభుత్వం నుంచి ఏ పిలుపు వచ్చినా ఏ టెండర్ అయినా సరే వేయకూడదు మనం ఈ ప్రభుత్వం మారే వరకు అని. అంటే ఎంత నిర్లక్ష్యంగా, అసలు ఇది సమస్యనే కాదు, రోడ్లు అనేది ప్రజలు వాళ్ళ దంటాలు వాళ్ళు పడతారు మనకు అనవసరం అనే భావనతోటి వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించినప్పుడు జనసేన పార్టీ నుంచి మేము 2 సార్లు రాష్ట్ర వ్యాప్తంగా గుంతలు పూడ్చే కార్యక్రమం, రోడ్లు ఉన్న దుస్థితి అందరికీ తెలియాలనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేశాం. మేము మీ అందరితో పాటు ఈ రోజున ప్రధానమైన సమస్య రోడ్ అనేది గత 3 సంవత్సరాల క్రితమే గుర్తించి ఆ రోజు నుంచి కూడా పోరాటం చేసుకుంటూనే వస్తున్నాం. ఒక శాసన సభాపతిగా, శాసనసభ్యుడిగా ఆ పదవి అనేది నా కోసం నేను ఉపయోగించుకోలేదు, నా కుటుంబం కోసం కాదు. ఆ రోజు నేను అంకిత భావంతో మన తెనాలి నియోజకవర్గం కోసం అభివృద్ధితోటి ఒక ప్రణాళికతోటి, ఎందుకంటే చూశారు మీరు వాళ్ళు చేసిన రోడ్ ఏంటంటే రోడ్డు మీద రోడ్ వేసుకున్న డబ్బులు తీసుకుని పోయారు. అటువంటి ప్రణాళిక కాదు, నిజాయితీగా ఉండాలి ప్రణాళిక. 68 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి పెదరావూరు నుంచి నందివేలు వరకు రీటైనింగ్ వాల్స్ కట్టి 4 లేన్ల రహదారిని నేను ఆ రోజు తీసుకొచ్చి కనీసం మనం ఆటోనగర్ వరకు కూడా తీసుకెళ్ళలేకపోయాము ఈరోజు. సో ఇది ఏంటంటే పాలకులు ఎవరైనా సరే మనందరం కూడా నిజాయితీగా ఒక ప్రణాళికతోటి ఈ కార్యక్రమం చేద్దాం. ఇది పూర్తి చేస్తే 4 ఓట్లని కాదు, మన ప్రాంతానికి ఇంకా మీకు మెరుగైన అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి. 10 మంది ఇక్కడ ప్రయాణం చేసి ఇక్కడికి వస్తేనే కదా మనకి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరుకులు అమ్ముకోవడానికో టీ స్టాల్తో సహా మొదలు పెట్టుకుంటే మీకు ప్రతిరోజు మీరు ఎదుర్కొనే కష్టాలు, మీరు పొద్దున్నే లేచి పెట్రోల్ డీజిల్ కొట్టించుకోవాలి,
మీరు కస్టమర్లు తీసుకెళ్ళాలి. అదే రోడ్ల పైన మీరు ప్రయాణం చేస్తుంటే మీకు ఎంత ఇబ్బందిగా ఉందో కస్టమర్లు కూడా అదే ఇబ్బంది ఉంది. ఆ కష్టాన్ని కూడా గుర్తించలేకపోతే దేనికి మనకి ఈ ఒక ఎమ్మెల్యే పదవి దేనికి, ఒక ఎంపీ పదవి దేనికి, ఒక మంత్రి పదవి దేనికి చెప్పండి. చాలా చిన్న సమస్యగా ఇప్పుడు విగ్రహాలు నిర్మాణం చేయడానికి స్పీడ్ బ్రేకర్లు పెట్టడానికి కోసం మీకు సమయం డబ్బులు ఉంటాయి కదా, గుంతలు ఎందుకు పూడ్చలేరు మీరు? చాలా చిన్న సమస్య కదా, గుంతలు ఎందుకు పూడ్చలేరు? మెయింటెనెన్స్ ఎందుకు చేయలేరు రోడ్ల గురించి? వాటి గురించి మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు రారు. దౌర్జన్యం, దాడులు, ఇప్పుడు ఫోటోలు తీసి మళ్ళీ కేసులు, ఇవే ఆలోచనలు. కాబట్టి ఈ ఆలోచనలు మారాలి. పేదవాడిని ఆదుకునే విధంగా మనం ప్రయాణం చేయాలి. మీకు ప్రధానమైన సమస్య నేను గుర్తించింది, ఎంతోమందితో నేను కూడా మాట్లాడుతూ ఉంటాను. ఏ జిల్లాకి వెళ్ళినా పర్యటించినప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు అహర్నిశలు కృషి చేయకపోతే మీ కుటుంబాన్ని మీరు నడపలేరు, వాళ్ళకి మీరు అండగా నిలబడలేరు. మీకున్న ఆరోగ్య సమస్యల గురించి ఎవరు మాట్లాడరు. మీకున్న బ్లడ్ ప్రెషర్ సమస్యలు కానీ, మీకున్న యాంగ్జైటీ సమస్యలు అంటే మీకు డిప్రెషన్ ఉన్న సమస్యల గురించి కానీ ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకంటే ఒక కస్టమర్ రాకపోతే ఒక గంట సేపు మీరు నిల్చుంటే ఎంత మీకు దానివల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారనేది ఎవరు ఆలోచించారు. ఏ ముఖ్యమంత్రి ఇది ముఖ్యమంత్రి చెప్పండి? ఇంత దారుణంగా ఎవరైనా వ్యవహరిస్తారా? పాలకుడు అనేవాడు, రాజు అనేవాడు ఎప్పుడైనా సరే అందరూ బాగుండాలి. నా దగ్గర ఉన్న మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మందికి కూడా మేలు